అమెరికాకి మోడీ ఏమాత్రం లొంగడు, ఒత్తిడిని పట్టించుకోడు అనడానికి సాక్ష్యం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ట్రోల్ అవుతున్నాడు సారీ డొనాల్డ్ అంటూ. ఏంటయ్యా అంటే ఫ్రెంచ్కి సంబంధించినటువంటి రఫెల్లే కొంటోంది భారతదేశం, అమెరికా దగ్గర నుంచి కొంటలేదు F-35లు F-16లు అన్నటువంటి విషయం. తాజాగా అమెరికాకి సంబంధించినటువంటి F-18 సూపర్ హార్నెట్ అండ్ F-21 హార్డ్ ఇవి అమ్ముతామని చెప్పేసి అవసరమైతే భారత్లోనే తయారు చేసి ఇస్తాం అన్నటువంటి పాయింట్ని అమెరికా భారత్కి సూచించింది. బట్ రష్యన్ ఆయిల్ విషయంలో అమెరికా చేస్తున్న ఓవర్ యాక్షన్ నేపథ్యంలో భవిష్యత్తులో ఈ విమానాలు మన దేశంలో తయారైనా సరే వాటి రిపేర్లు అమెరికా వాడు చేయాల్సి ఉంటుంది, కంట్రోల్ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి దాన్ని మనం పక్కన పెట్టేసాం, భారతదేశం తిరస్కరించింది. అదే సందర్భంలో భారతదేశంలోనే రఫేల్కి సంబంధించినటువంటి విమానాల్ని తయారు చేసి ఇస్తామని చెప్పినటువంటి వేళ ఇక్కడికే వచ్చి తయారు చేయించేటటువంటి డీల్కి అడుగులు ముందుకు పడుతున్నాయి. మరోవైపున చైనా విషయంలో ఏదైతే చైనా వాడికి ఇప్పుడు భయం, రఫేల్ M అనేది INS విక్రాంత్ మీదన పెట్టి కొడితే కనుక చైనాకి పెద్ద దెబ్బే. పాకిస్తాన్ వాళ్ళకైతే ఆల్రెడీ ఆ దెబ్బ ఏంటో మొన్ననే రుచి చూశారు ఆపరేషన్ సింధూర్ సందర్భంలో. అమెరికా ఇప్పుడు వ్యూహాత్మకంగా మనల్ని కంట్రోల్ చేయాలనుకుంటే అది కాస్త వెనక్కి పోయింది. కనీసం నేవీకి 26 విమానాలు మా ఇస్తామంటే అది కూడా అక్కర్లేదని 26 రఫేల్ M ఒక్కోటి 63,000 కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటిది INS విక్రాంత్ మీద ఇమ్మీడియట్ IOR కంట్రోల్కి ఇచ్చేశారు. చైనా బ్లాక్ చేద్దామన్నా సరే కుదరలేదు. ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ 114 MRFA ఆల్ రఫేల్ జెట్స్ని తీసుకుంటోంది. అట్లాగే స్పీడ్గా లాజిస్టిక్స్ పరంగా మనకి అత్యంత ముఖ్యమైనటువంటిది అదే అనమాట, రఫేల్ యుద్ధ విమానాలు అన్నటువంటి దాని మీదనే మనం కాన్సన్ట్రేషన్. అమెరికా ఒత్తిళ్ళకి ఏమాత్రం లొంగకుండా నిర్ణయం తీసుకున్నాడు నరేంద్ర మోడీ భారత సైన్యం కోరిన లెక్కల ప్రకారం.